ఒక వాక్యం నేర్చుకున్నటువంటి వ్యక్తి కానీ, సేవకుడు కానీ, దేవుని మనసు ఎరిగినటువంటి వ్యక్తి కానీ ఎలా ఉంటాడంటే ఇలానే ఉంటారు. ఎలా ఉంటారు? తాను నష్టపోతూ ఇతరులు ఏం చేస్తుంటాడు? బలపరుస్తుంటాడు. వాక్యం ప్రకటింపబడాలి అని వాక్యము నిమిత్తమైన శ్రమ అనుభవిస్తుంటాడు. వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళకూడదనే ఆశతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకటిస్తారు. బస్సులో ఉన్న వాళ్ళు కూడా పోనే వాళ్ళే. ఏదో మేము 10 మందికి చెప్తే 10 మందిలో అయినా 3 అయినా రక్షణ పడరా. మేము 10 మందికి వాక్యం చెప్తే ఆ 10 మందిలో 3 అయినా రక్షింపడరా అనే ఆశతోనే ప్రతి సేవకుడు బయలుదేరుతాడు. ప్రతి సేవకుడు పట్టణానికి, గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్న ఆశతో వెళ్తారు. ఇది ప్రవక్త కలిగినటువంటి మనసు. ఇది వాక్యం ఎరిగినటువంటి సేవకుని కలిగినటువంటి మనసు.